వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్. తర్వాత వీటి పేరయ్య గారు, తర్వాత కుంచినవల్లి సుబ్బారావు గారు వరుసగా నిలబడాల్సి కోరుతున్నాం. సుబ్బారావు దైవాల ఆంజనేయులు గారు, డాక్టర్ గారు అమ్మా ఇలాగే అమ్మా పొలవర్తి గోపాలకృష్ణ గారు వేదిక రావాల్సిన కోరుతున్నాం. వాసవి కళ్యాణ మండపం అధ్యక్షులు ఎంతో మంది విద్యార్థులు వ్యాఖ్యానంతో ఈ సభ ప్రారంభించుకున్నాం. ఈ సభలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ప్రత్యేక శుభ ఆశీస్సులు తెలియజేస్తూ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వృద్ధుల యొక్క ప్రాశస్త్యాన్ని, వృద్ధుల యొక్క జీవన విశిష్టతలను ఏ విధంగా మనం ఈ జీవన విధానంలో సాగించవలసినటువంటి మార్గదర్శకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో భాగంగా మానవ జన్మ అనేటువంటిది తల్లి గర్భంలో అండము పిండముగా మారి ఆ గర్భాలయంలో సృష్టింపబడి అది ఈశ్వరాలయంగా అన్వయింపబడేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆలయం, గర్భాలయం, ఈశ్వరాలయం. ఈ సంతోషాన్ని, ఆనందాన్ని తిరిగి మనం మన వారి సంతతిగా మన తల్లిదండ్రులకు కూడా అదే విధమైనటువంటి గౌరవం, ఆప్యాయత, ఆనందం, ఆహ్లాదాన్ని, ఆ సంతోషాన్ని మనం పంచాలి. అదే మనం వారికి సమర్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి భగవత్ సేవ. భగవంతుడి తల్లిదండ్రుల్లోనే నిండి ఉన్నాడు. ఇందువల్ల ఆ జన్మ తల్లిదండ్రుల నుండి, ఆ గర్భాలయం నుండి ఈశ్వరాలయంగా ఏర్పడి ఆ ఈశ్వరాలయం ఒక ప్రతిమను ఈ సృష్టిలో ప్రసాదించి ఆ జన్మ పొందడం కారణమైనటువంటి తల్లిదండ్రులు కారణభూతులు కాబడి చేత వారు భగవత్ స్వరూపులుగా మనం అన్వయింపజేసుకుని మన మనసులో ముందు ఆ తల్లిదండ్రులు ఇద్దరిని మనం గౌరవించి ఆప్యాయతతో పలకరించి ఆప్యాయతతో వారిని సంరక్షణ కల్పిస్తూ ఉన్నట్లయితే ఆ భగవంతుడికి సేవ చేసినట్లే. మనం ఎక్కడో ఏ ఆలయానికి వెళ్ళి సేవ చేయడం కన్నా ముందుగా మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులు అనేటువంటి ఆ దేవాలయాన్ని ముందు పూజించి మనం వారి మత ధర్మాన్ని బట్టి ఏ ఆలయానికి ఎక్కడికి వెళ్ళి పూజించినా ఆ పూజ యొక్క ఫలితం మనకు లభిస్తుంది. ఇది ఇంట్లో ఉన్న దేవాలయాన్ని మనం తిరస్కరించి ఎక్కడో ఉన్న ఆ దేవతామూర్తి యందు మనం దృష్టి పెట్టి పూజించినా ఆ ఫలితం లభించదు. ఇందువల్ల ఆ దేవుడు, ఆ భగవంతుడు, ఆ రూపంలో ఉండేటువంటి భగవంతుడు నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు నీవు పూజించావా లేదా, గౌరవించావా లేదా, రక్షణ కల్పించావా లేదా, వారి యొక్క సంరక్షణ చూస్తున్నావా లేదా అనే ప్రశ్నలు భగవంతుడు మనకు ప్రశ్నిస్తాడు. మనకు సమాధానం ఉండదు. ఇందువల్ల మన ఇంట్లో ఉన్న దేవుణ్ణి, మన ఇంట్లో ఉన్న దేవాలయాన్ని, అంటే తల్లిదండ్రులు అనేటువంటి దేవాలయాన్ని మనం తిరస్కరించి మనం ఎన్నెన్నో ఆలయాలు తిరుగుతూ ఉంటాం. కాబట్టి ముందు మన ఇంట్లో ఉన్న ఆ తల్లిదండ్రులు అనేటువంటి దేవాలయాన్ని మనం వారి నుండి ఆశీర్వాదం పొంది మనం అనేక దేవాలయాలు సందర్శించినట్లయితే ఆ దేవాలయాల్లో, ఆ ఆలయాల్లో ఉండేటువంటి భగవంతుడు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం పొంది వచ్చి ఉన్నాడు కనుక ఈ భక్తునికి ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఉన్నందున అది ఒక అర్హతగా స్వీకరించి ఆ భగవంతుడు మనకు గొప్ప ఆశీస్సు ప్రసాదిస్తాడు. ఆ ఆశీస్సు చేత మనకు సర్వం లభిస్తాయి. కాబట్టి ఆ భగవంతుడు, మన ఇంట్లో ఉన్న భగవంతుడిని మనం పూజించి మనం భౌతికంగా ఉండేటువంటి ఆయా ఆలయాల్లో ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందినట్లయితే మన పూజాఫలం పూర్తి కాబడుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి వృద్ధాప్యం అనేటువంటి ఒక గొప్ప భగవత్ స్వరూపమైనటువంటి లక్షణం, భగవత్ స్వరూపమైనటువంటి ఆ యొక్క స్థితి వృద్ధాప్యం. కనుక ఆ వృద్ధాప్యంలో మన తల్లిదండ్రుల్ని గౌరవించాలి, వాళ్ళని ఆదరించాలి, గౌరవ మర్యాదలు ఇస్తూ ఉండాలి, ఆప్యాయత కలిగి ఉండాలి, ప్రేమాభిమానాలు పంచాలి. అప్పుడే మనం ఆ తల్లిదండ్రుల నుండి ఆశీస్సులు పొందడానికి అవకాశం కలుగుతుంది. కనుక ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి తల్లిదండ్రుల ఎడల గౌరవ మర్యాదలతో, ప్రేమ ఆప్యాయతతో
తల్లిదండ్రులు మనకి అల్లారు ముద్దుగా పెంచినటువంటి బాల్య దశలో ఉన్నటువంటి అమ్మా ఇలా చూడండి మీరు డాక్టర్ గారు అనుకోండి కొన్ని కృష్ణరాజు గారు ప్రతి మంచి కార్యక్రమానికి ముందుంటారు. ఎక్కడైనా భోజనాలు వెళ్తే మొదట్లో వీరే ఉంటారు. వీరి సేవ వీరు. డాక్టర్ గారు అనంతలక్ష్మి గారు